అయోధ్యలో కొరియన్లు తమ రాణి జన్మస్థలానికి వచ్చి మురిసిపోయారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం రాముడు కొలువై ఉన్న అయోధ్య మరో అపురూప ఘట్టానికి వేదికైంది. అయోధ్యలో కొరియన్ రాణి ఎవరు, సౌత్ కొరియన్లు ఎందుకు మురిసిపోతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అయోధ్య ఇప్పుడు దక్షిణ కొరియన్లకు కూడా పుణ్యక్షేత్రంగా మారింది. ఆ దేశానికి చెందిన 60 లక్షల మంది ప్రజల మూలాలు ఈ పవిత్ర నగరంలోనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అయోధ్యలో ప్రిన్సెస్ సూరిరత్న విగ్రహం అయోధ్యలో ఆవిష్కృతమైంది. రెండు దేశాల మధ్య వేల ఏళ్లుగా కొనసాగుతున్న బంధానికి సజీవ సాక్ష్యంగా ఈ విగ్రహం నిలుస్తోంది. రాణి సూరిరత్న గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు శకం 48కి వెళ్లాల్సిందే. చారిత్రక గాథల ప్రకారం అయోధ్యకు చెందిన రాజకుమారి సూరిరత్నకు ఓ రోజు రాత్రి నిద్రలో ఒక కల వచ్చిందంట. ఆ కలలో రాజకుమారుడు కనిపించాడట. ఆ కలలో వచ్చిన అంశాలతో ప్రేరణ పొందిన రాకుమారి సముద్ర మార్గం ద్వారా సుదీర్ఘ ప్రయాణం చేసి దక్షిణ కొరియా చేరుకున్నారు. ఆమె అక్కడే గెయుమ్గ్వాన్ గయా రాజ్యస్థాపకుడైన కింగ్ సురోను కలుసుకున్నారు. ఆయనతో ప్రేమలో పడి అక్కడే వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొరియా ప్రజలు ఆమెను క్వీన్ హే ఓ హాంగ్ ఓక్ అని పిలుచుకున్నారు. నేడు కొరియాలోని ప్రత్యేక గుర్తింపు ఉన్న గిమ్హే కిమ్ వంశాలు వీరిద్దరి ద్వారా విస్తరించినవేనని చెప్తారు. ప్రస్తుతం దక్షిణ కొరియా జనాభాలో దాదాపు 10% మంది, అంటే సుమారు 6 మిలియన్ల మంది సూరిరత్నను తమ వంశ దేవతగా కొలుస్తారు. ఈ చారిత్రక నేపథ్యంలోనే దక్షిణ కొరియాలోని గిమ్హే నగరాన్ని అయోధ్యకు సిస్టర్ సిటీగా ప్రకటించారు. అయోధ్యలో దక్షిణ కొరియా ప్రభుత్వ సహకారంతో క్వీన్ హే ఓ మెమోరియల్ పార్కును అత్యంత సుందరంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయోధ్యలో ఇప్పుడిది మరొక పర్యాటక ఆకర్షణగా మారింది. क्वीन हो की प्रतिमा यहाँ पर सरयू तट पर स्थापित हो रही है। 2000 वर्ष पूर्व हमारी अयोध्या की राजकुमारी दक्षिण कोरिया गई थी और उनके द्वारा उनका ही वंश कोरिया में आज बहुत फल फूल रहा है। हमारी भारत सरकार ने और साउथ कोरिया गणराज्य की सरकार ने इस बात को हमारे सांस्कृतिक संबंधों के महत्व को समझते हुए कुछ दिनों पूर्व यहाँ पर अयोध्या में क्वीन हो स्मारक की स्थापना की थी। उसी क्रम में आज वो राजकुमारी हो की प्रतिमा यहाँ पर स्थापित हो रही है और यह हम सभी के लिए भी सौभाग्य की बात है, हमारे महानगर के लिए भी सौभाग्य की बात है और भारत और कोरिया के अंतर्राष्ट्रीय संबंधों को देखते हुए एक बहुत शुभ क्षण है जिसका हम लोग स्वागत कर रहे हैं। కొరియా నుంచి ఏటా చాలా మంది ప్రజలు అయోధ్యకు చేరుకుని తమ పూర్వీకురాలికి ఘనంగా నివాళులు అర్పిస్తుంటారు. ఇప్పుడు విగ్రహం ఆవిష్కరణతో వీరంతా మురిసిపోతున్నారు. అయోధ్య గడ్డపై పుట్టి సుదూర ప్రాంతంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి కోట్ల మందికి అమ్మగా మారిన ప్రిన్సెస్ సూరిరత్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహం రాబోయే తరాలకు భారత్ కొరియా అనుబంధాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. जैसा कि आप देख सकते हैं, ये सरयू तट के किनारे हमारा रानी क्वीन हो कोरियन पार्क है। तो ये मूर्ति तुगलकाबाद से होती हुई यहाँ अयोध्या राम की नगरी में ये आई है और इससे यहाँ की रानी क्वीन हो जो कि नदी के किनारे साउथ कोरिया में वो पहुँची थी और राजा से विवाह हुआ था। तो ये एक दोनों देशों की सांस्कृतिक और ऐतिहासिक संस्कृति का प्रतीक है। ये प्रतिमा कहाँ बनाया गया है? ये प्रतिमा कोरिया से आई गई है, तुगलकाबाद पोर्ट से अयोध्या में आज कल आई गई थी और आज इसका अनावरण है। इस प्रतिमा को बनाने में लगभग 15 से 20 दिन, जो कि एक शॉर्ट नोटिस पे था कि इन्हें बनाया गया और इसकी लगभग हाइट 12 फीट के 10 से 12 फीट के बीच में है और लगभग 1300 किलो इसका वज़न है और कोरियन कारीगरों के द्वारा इसे निर्मित किया गया है।